హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు స్టార్ట్అప్ ఛానల్. నేను బిచ్చునాయక్. మనం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము డిఫెండర్ ఆర్బిటార్ స్ప్రే చేసుకోవడం జరిగింది. సో దానికంటే ముందు మనము ట్రాజెంటా స్ప్రే చేసుకోవడం జరిగింది. సో ఈ 2 డోసులు స్ప్రే చేసిన తర్వాత మన మిరప పంట వచ్చేసి ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాము. ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే అంతకుముందు నల్లి అక్కడక్కడ నల్ల తామర కనిపిస్తూ ఉండే. ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత కొనలు మారడం తగ్గి ఆ తర్వాత నల్లి నల్ల తామర ఎఫెక్ట్ లేకుండా ప్రజెంట్ చాలా మంచిగా గ్రోతింగ్ వస్తూ ఉంది. అలాగే ఆ గ్రోతింగ్ మీద ఇమీడియట్గా పూత రావడము, ఆ పూత కాస్త పిందెలుగా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు గమనించవచ్చు, మొత్తం పూత కనిపిస్తూ ఉంది, పూత పిందే. సో లాస్ట్ టైం నేను డిఫెండర్ ఆర్బిటార్ గురించి చెప్పినప్పుడు మీకు చెప్పడం జరిగింది. డిఫెండర్ ఆర్బిటార్ వచ్చేసి మనకు మేజర్గా ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత ఏదైనా అక్కడో నల్లి మిగిలిపోతే ఆ నల్లిని సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి చాలా చక్కటి గ్రోతింగ్ తీసుకొస్తూ ఉంటుంది. పై ముడత కింది ముడత పోతుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో అది చెప్పిన విధంగానే మనకి ఇప్పుడు ముదురు అనేది లేదు. అలాగే మీరు చూసినట్లయితే పూత కనిపిస్తూ ఉంది, పూత కాస్త పిందెగా మారిపోతూ ఉంది, నల్లి ఎఫెక్ట్ కూడా లేదు, చాలా నీట్గా అయితే వస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఈ టైంలో 100కి 100% మీరు కనుక ఒకసారి ట్రాజెంటా ఆ తర్వాత ఏదైతే ఉందో డిఫెండర్ ఆర్బిటార్ స్ప్రే చేసుకోండి. ఈ డిఫెండర్ ఆర్బిటార్ స్ప్రే చేసిన కరెక్ట్ ఒక 6 రోజుల తర్వాత మీరు కనుక వారధి స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ మిరప పంటలో మంచి కాప్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కనుక మీరు ఒకసారి మళ్ళీ అలెక్సాఫైజిన్ ఆ తర్వాత సఫారీ కనుక ప్రాపర్గా ఈ 5 డోసెస్ కనుక పడిపోయినాయి అనుకోండి, చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఇవాళ కాప్ తెంపిస్తూ ఉన్నాము, స్టార్ట్ అయిపోయింది ఇవాళ. సో అది కూడా చిన్న షార్ట్ వీడియో ఉంది, పెడతాను చూడండి మీకు ఒకసారి. ఇవాళ తెంపిస్తూ ఉన్నాము. ఆ తర్వాత కరెక్ట్గా ఇటు తెంపియడము, ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే తెంపడం అయిపోయిందో ఆ సైడ్ నుంచి నీళ్లు కట్టడము, మళ్ళీ స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకో కాప్ సెట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం రేట్లు కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయి కనుక. సో ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడు మీ మిరప పంట కనుక ఇలా నీట్గా ఉన్నట్లయితే స్ప్రే చేసుకోండి. ఒకసారి ట్రాజెంటా, ఒకసారి డిఫెండర్ ఆర్బిటార్, ఒకసారి వారధి ఇలా స్ప్రే చేసుకుని ఖచ్చితంగా మంచి కాప్ సెట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.